hello, namaste. Welcome to my channel Nutrilicious. Please subscribe. Thank you. Dear friends, నా ప్రీవియస్ వీడియోలో నేను మీకు రవ్వ కేసరి బాత్ అమ్మవారి నైవేద్యం కోసం ఎలా చేయాలో డీటెయిల్డ్గా చేసి చూపించాను కదండి. ఒక్కసారి చెక్అవుట్ చేయండి ప్లీజ్. ఈరోజు నేను ఇదే కేసరి బాత్తో ఇంకో మంచి ఈజీ అండ్ క్విక్ నైవేద్యం ఎలా చేయాలో చెప్తానండి. ఇందుకోసం మనము ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. అందులోనే 3-4 టీ స్పూన్లు బియ్యం పిండి లేక అంతే కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. ఇప్పుడు తీపి కోసం 3-4 టీ స్పూన్లు పంచదార, 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని నీళ్లు పోసుకుంటూ ఒక దోశ బ్యాటర్లా తయారు చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో బ్యాటర్ ఉండాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి నూనె వేడి చేసుకోవాలి. మనము చేసుకున్న కేసరి బాత్తో కొన్ని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. కేసరి బాత్ చల్లారాక బాల్స్ చేసుకోవాలి. లేదు టైం లేదు త్వరగా కావాలి అంటే ఫ్రిడ్జ్లో కాసేపు పెడితే ఫాస్ట్గా చల్లారుతుంది. అప్పుడు ఉండలు చేసుకోవచ్చు. వేడి మీద షేప్స్ కరెక్ట్గా రావండి. ఇప్పుడు చేసుకున్న బాల్స్ని ఒక్కొక్కటి బ్యాటర్లో ముంచి కాగుతున్న నూనెలో వేసి 2 వైపులా తిప్పుకుంటూ దోరగా వేయించుకొని తీసుకుంటే మీకు ఇన్స్టెంట్ రవ్వ బూరెలు రెడీ అయిపోతాయండి. బూరెలు చేసుకున్నాక మనకి ఆ సోయ్ అంటే బ్యాటరు ఇంకా కొద్దిగా మిగులుతుంది కదండి, అది బాగా పల్చగా ఉంటుంది. అందులో 1 టీ స్పూన్ మైదా పిండి, 1 టీ స్పూన్ పంచదార, చిటికెడు వంట సోడా వేసి కొద్దిగా చిక్క బ్యాటర్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని చేత్తో చిన్న చిన్న పునుగుల్లా కాగుతున్న నూనెలో వేయిస్తే మంచి గుల్ల పునుగులు రెడీ అయిపోతాయండి. ఇవి కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చును. పిల్లలు ఈ పునుగులు లేక స్వీట్ అప్పాలని చాలా ఇష్టంగా తింటారండి. ఇక్కడ మీ దగ్గర రెడీగా దోశ బ్యాటర్ ఉందనుకోండి, అందులో కూడా కాస్త మైదా పిండి, పంచదార, చిటికెడు ఉప్పు వేసి అందులో రవ్వ కేసరి ఉండలు ముంచి బూరెలు చేసుకోవచ్చు. అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అలానే మిగిలిన దోశ బ్యాటర్ పిండిని కూడా పునుగుల్లాగా వేసుకోవచ్చు. ఈ రకంగా చేస్తే మీకు 2 సూపర్ ఈజీ అండ్ టేస్టీ ప్రసాదాలు తయారైపోతాయండి, ఏ టెన్షన్ లేకుండా. చూసారు కదండి, వచ్చే నవరాత్రులకి మీరు నేను చూపించిన 2 ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు. నా వీడియోస్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Nutrilicious and do like, share, comment and support my channel. Thanks for watching my video. Thank you.